ఈరోజు టాపిక్ యూనివర్సల్ గేట్స్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మనము లాజిక్ గేట్స్ నేర్చుకున్నాము, డిమార్గన్స్ థియరమ్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. లాజిక్ గేట్స్ ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ అవి బేసిక్ లాజిక్ గేట్స్. ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ ఈ బేసిక్ గేట్స్ని మనం యూనివర్సల్ గేట్స్ ద్వారా రియలైజ్ చేయొచ్చు. సో వాట్ ఈజ్ యూనివర్సల్ గేట్స్? మనం లాజిక్ గేట్స్లో NAND, NOR గేట్స్ నేర్చుకున్నాం. NAND అండ్ NOR గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. వై ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్? NAND and NOR gates are, it can realize the basic logic gates. It can realize the basic logic gates. The NAND and NOR gates use చేసి మనం basic logic gates, that is AND gate, OR gate, NOT gate ఈ 3 గేట్స్ని మనం రియలైజ్ చేయొచ్చు. కాబట్టి NAND and NOR గేట్స్ని మనం యూనివర్సల్ గేట్స్ ఆర్ మల్టిపుల్ గేట్స్ అని పిలుస్తాం. వాటినే యూనివర్సల్ బిల్డింగ్ బ్లాక్స్ అని కూడా అంటాం. NAND and NOR gates are called multiple gates or universal building blocks. ఎందుకు పిలుస్తున్నాం యూనివర్సల్ గేట్స్ అని? NAND and NOR gates ని యూజ్ చేసుకుని మనం ఇట్ కెన్ రియలైజ్ ది బేసిక్ గేట్స్ AND gate, OR gate, NOT gate. NAND gate is a universal gate. NAND gate is also called as universal gate because it can perform all the 3 logic functions of an OR gate, AND gate, NOT gate. అంటే NAND గేట్ని మనం యూజ్ చేసి AND గేట్ని, OR గేట్ని, NOT గేట్ని రియలైజ్ చేయొచ్చు. దీస్ 3 గేట్స్ ఆర్ బేసిక్ లాజిక్ గేట్స్. బేసిక్ లాజిక్ గేట్స్ ఏమిటి? AND గేట్, OR గేట్, NOT గేట్. ఈ 3 గేట్స్ని మనం ఓన్లీ NAND గేట్ అండ్ NOR గేట్స్ని యూజ్ చేసుకుని మనం ఈ గేట్స్ మూడింటిని రియలైజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ NAND గేట్ని యూజ్ చేసుకుని AND, OR, NOT ఎలా రియలైజ్ చేస్తామో చూడండి. ఫస్ట్ NOT గేట్ బై యూజింగ్ NAND గేట్. అంటే NOT గేట్ని మనం రియలైజ్ చేయాలి యూజింగ్ NAND గేట్. A NOT gate can be made out of a NAND gate by connecting its 2 inputs together. మనం NOT గేట్ని రియలైజ్ చేయాలి అంటే ఒక NAND గేట్ని తీసుకుంటాం. ఒక NAND గేట్ తీసుకుని దానికి ఉన్న 2 ఇన్పుట్స్ అంటే 2 ఇన్పుట్ NAND గేట్స్ తీసుకున్నాం. ఆ 2 ఇన్పుట్స్ని టైడ్ టుగెదర్, ఆ 2 ఇన్పుట్ని షార్ట్ చేసి అంటే రెండింటికి కలిపి టైడ్ టుగెదర్ అంటే 2 ఇన్పుట్స్ ఆర్ టైడ్ టుగెదర్ ఓన్లీ 1 ఇన్పుట్. అంటే దీస్ 2 AB ఇన్పుట్స్ కాకుండా ఏ అని 2 ఇన్పుట్స్కి సేమ్ ఇన్పుట్ ఇచ్చి ఆ రెండింటిని కలిపి ఒకే ఒక ఇన్పుట్ లైన్ ఇస్తాం. ఏ అంటే 2 ఇన్పుట్స్ సేమ్ వాల్యూ ఇస్తాం ఏ అని. కాబట్టి అప్పుడు NAND గేట్ అవుట్పుట్ ఏంటి? మనకి 2 ఇన్పుట్స్ అప్లై చేస్తే A.B హోల్ బార్. కానీ ఇక్కడ B ప్లేస్లో కూడా ఏ తీసుకున్నాం. 2 ఇన్పుట్స్ని కలిపి ఒకే ఒక ఇన్పుట్ ఇచ్చాం. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? Y = A.A హోల్ బార్. A.A మీకు ఫార్ములా ఏంటి? ఎండ్ లాలో A.A = A. కాబట్టి ఫైనల్గా మీకు A బార్ అంటే ఇన్పుట్లో మనం ఏ ఇచ్చినప్పుడు అవుట్పుట్ A బార్ వస్తుంది. అలా వస్తే ఏంటి మనకి? NAND గేటే కదా. నాట్ గేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్వర్టర్. నాట్ గేట్లో ఓన్లీ 1 ఇన్పుట్ 1 అవుట్పుట్టే ఉంటాయి. 1 ఇన్పుట్ అండ్ 1 అవుట్పుట్. మనం ఇన్పుట్లో 2 ఇన్పుట్స్ని టైడ్ టుగెదర్ చేసి ఓన్లీ 1 ఇన్పుటే ఇచ్చాం. ఫైనల్ అవుట్పుట్ Y = A.A హోల్ బార్ ఈక్వల్స్ A.A మీన్స్ ఏ. కాబట్టి ఫైనల్గా Y = A బార్. కాబట్టి నాట్ గేట్లో మనకు అవుట్పుట్ ఎంత రావాలి? A బార్. కాబట్టి నాట్ గేట్ని సాటిస్ఫై చేసింది. యూజింగ్ NAND గేట్ మనం యూజ్ చేసి నాట్ గేట్ని తీసుకొచ్చాం. నెక్స్ట్ అలాగే ఎండ్ గేట్ బై యూజింగ్ NAND గేట్. మళ్ళీ NAND గేట్ యూజ్ చేసి ఎండ్ గేట్ని రియలైజ్ చేయాలి. ఏ ఎండ్ గేట్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ కనెక్టింగ్ 2 NAND గేట్స్. ఇక్కడ ఎండ్ గేట్ రావాలి అంటే మనం 2 NAND గేట్స్ని యూజ్ చేసుకుంటున్నాం. 2 NAND గేట్స్లో ఫస్ట్ NAND గేట్లో ఇన్పుట్ సేమ్ ఏ B ఇస్తున్నాం. అప్పుడు దట్ ఈజ్ A.B హోల్ బార్. నెక్స్ట్ ఈ A.B హోల్ బార్ అనేది
ఒకే ఒక ఇన్పుట్గా మళ్ళీ సెకండ్ నాండ్ గేట్కి అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏ డాట్ బి హోల్ బార్, ఈ ఏ డాట్ బి హోల్ బార్ అనేది సెకండ్ నాండ్ గేట్కి అప్లై చేస్తే ఫైనల్గా మీకు ఏ డాట్ బి హోల్ బార్ అంటే ఇక్కడ సెకండ్ నాండ్ గేట్లో 1 ఇన్పుట్గానే తీసుకుంటున్నాం. అంటే 2 ఇన్పుట్స్ని టై టుగెదర్, 2 ఇన్పుట్స్ని టై చేసి ఓన్లీ 1 ఇన్పుటే ఇస్తున్నాం. ఫస్ట్ నాండ్ గేట్ ప్రొడ్యూసెస్ ది అవుట్పుట్ ఏ డాట్ బి హోల్ బార్. ఆ ఏ డాట్ బి హోల్ బార్ అనేది 1 ఆఫ్ ది ఇన్పుట్గా తీసుకుని సెకండ్ నాండ్ గేట్కి అప్లై చేస్తే మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ మీకు ఎంత వస్తుంది? ఏ డాట్ బి హోల్ బార్ 2 బార్లు పెడతాం. ఏ డాట్ బి హోల్ బార్ అండ్ హోల్ బార్. కాబట్టి అప్పుడు ఫైనల్గా ఏ బార్ హోల్ బార్ ఏమవుతుంది? మీకు ఫార్ములా ఏంటి? ఏ బార్ హోల్ బార్ ఈక్వల్ టు ఏ. కాబట్టి ఏ డాట్ బి డబుల్ బార్ ఉన్నప్పుడు మీకు ఏ డాట్ బి వస్తుంది ఫైనల్ అవుట్పుట్. ఏ డాట్ బి మీన్స్ ఎండ్ గేట్. కాబట్టి మనం 2 నాండ్ గేట్స్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఎండ్ గేట్ని రియలైజ్ చేసాం. నెక్స్ట్ ఆర్ గేట్ బై యూజింగ్ నాండ్ గేట్. ఆర్ గేట్ని రియలైజ్ చేయాలి యూజింగ్ నాండ్ గేట్. ఆర్ గేట్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ బై కనెక్టింగ్ 3 నాండ్ గేట్స్. 3 నాండ్ గేట్స్ని యూజ్ చేసి మనం ఆర్ గేట్ని రియలైజ్ చేయాలి. ఫస్ట్ 2 నాండ్ గేట్స్ ద్వారా మనకి ఫస్ట్ వన్ నాండ్ గేట్కి ఏ అనే ఇన్పుట్ ఇస్తున్నాం. అంటే 2 ఇన్పుట్స్ టైట్ టుగెదర్ చేసాం. ఏ డాట్ ఏ హోల్ బార్ మీన్స్ ఫస్ట్ నాండ్ గేట్ అవుట్పుట్ ఏ డాట్ ఏ హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ అని వస్తుంది. నెక్స్ట్ అలాగే మీకు సెకండ్ నాండ్ గేట్కి బి డాట్ బి అనే ఇన్పుట్ని టైట్ టుగెదర్ బి డాట్ బి హోల్ బార్ ఈక్వల్ టు బి బార్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్ నాండ్ గేట్ అవుట్పుట్ ఏ బారు, సెకండ్ నాండ్ గేట్ అవుట్పుట్ బి బారు. దీస్ 2 outputs are connected to the third NAND gate. First NAND gate output is A bar. Second NAND gate output is B bar. These 2 inputs are connected to the third NAND gate. Appudu final output y equals A bar dot B bar whole bar. ఏ డాట్ నాండ్ గేట్ అవుట్పుట్ ఏంటి ఫార్ములాస్లా? ఏ డాట్ బి హోల్ బార్. ఏ ప్లేస్లోనేమో ఏ బార్ ఉంది, బి ప్లేస్లోనేమో బి బార్ ఉంది. కాబట్టి ఫైనల్ అవుట్పుట్ y ఈక్వల్స్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ బార్. ఇది మనకి డిమార్గాన్స్ ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏ ప్లస్ బి అని మీకు అవుట్పుట్ కనపడతలేదు. ఆ ఫార్ములా మనం ఎక్స్పాండ్ చేయాలి. అది ఎలా ఉంది? ఏ ఫామ్లో ఉంది? ఏ డాట్ బి హోల్ బార్ అనే డిమార్గాన్స్ సెకండ్ లా ఉంది కదా మీకు. ఇక్కడ డిమార్గాన్స్ సెకండ్ లా అప్లై చేయాలి. ఏ డాట్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ హోల్ బార్ ప్లస్ మీకు ఏ డాట్ బి హోల్ బార్కి ఫార్ములా ఏంటి? డిమార్గాన్స్ సెకండ్ లా ఏ బార్ ప్లస్ బి బార్. ఇక్కడ ఏ ప్లేస్లో ఏ బార్ పెట్టాలి, బి ప్లేస్లో బి బార్ పెట్టాలి. అప్పుడు మీకు మొత్తం సింప్లిఫై చేస్తే పైన ఈక్వేషన్ వేసాను మీకు అలా వస్తుంది. ఇక్కడ y ఈక్వల్ టు ఈక్వేషన్ వేసాం చూడండి. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు డిమార్గాన్ సెకండ్ లా ఈ లాని అప్లై చేస్తున్నాం. ఏ డాట్ బి హోల్ బార్ ఈక్వల్స్ ఏ బార్ ప్లస్ బి బార్. ఈ ఫార్ములాని మనం ఇక్కడ ఈ పైన y ఈక్వల్ టు ఇది డిమార్గాన్ సెకండ్ లా. ఈ ఫార్ములాని మనం ఈ అవుట్పుట్లో యూజ్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ మీకు ఇలా వస్తుంది. y ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ హోల్ బార్. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఫైనల్గా మీకు అవుట్పుట్ y ఈక్వల్ టు ఏ ప్లస్ బి వస్తుంది. ఏ ప్లస్ బి మీన్స్ ఆర్ గేట్ అవుట్పుట్. ఇలా మనం 3 నాండ్ గేట్స్ యూజ్ చేసుకుని ఆర్ గేట్ని రియలైజ్ చేస్తాం. ఇది నాండ్ గేట్. ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ రియలైజ్ ది యూజింగ్ నాండ్ గేట్. అలాగే సిమిలర్లీ నార్ గేట్ యాజ్ యూనివర్సల్ గేట్. నార్ గేట్ని యూజ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఎండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్ని రియలైజ్ చేయాలి. పైన చెప్పుకున్న ప్రాసెస్లోనే ఇందాక నాండ్ గేట్ యూజ్ చేసాం. ఇప్పుడేమో నార్ గేట్ యూజ్ చేసి ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ని రియలైజ్ చేస్తాం. ఫస్ట్ నార్ గేట్ యాజ్ ఏ యూనివర్సల్ గేట్. నార్ గేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనివర్సల్ గేట్ బికాజ్ ఇట్ కెన్ పెర్ఫార్మ్ ఆల్ ది 3 లాజిక్ ఫంక్షన్స్ ఆఫ్ యాన్ ఆర్ గేట్, నాట్ గేట్, ఎండ్ గేట్.
ఎందుకంటున్నామంటే యూనివర్సల్ గేట్ ఇది కూడా మనకి ఎండ్ గేట్ని ఆర్ గేట్ని నాట్ గేట్ని రిలేట్ చేసుకుంటాం కాబట్టి నార్ గేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యూనివర్సల్ గేట్. ఫస్ట్ నాట్ గేట్ బై యూజింగ్ నార్ గేట్. ఏ నాట్ గేట్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ కనెక్టింగ్ నార్ గేట్. అంటే 1 నార్ గేట్ యూజ్ చేసుకుంటాం. నాట్ గేట్కి 1 ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ ఇన్పుట్లో ఏ ఇస్తే అవుట్పుట్ ఏ బార్, కాబట్టి కాంప్లిమెంట్ వస్తుంది, కాబట్టి దిస్ ఈజ్ నాట్ గేట్. నార్ గేట్ సింబల్ వేస్తాము. నార్ గేట్ ఫార్ములా ఏంటి అసలు? మనం 2 ఇన్పుట్స్ అప్లై చేస్తే ఏబి అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ ప్లస్ బి హోల్ బార్ వస్తుంది. ఇందాక నాండ్ గేట్కి అయితేనేమో ఏ డాట్ బి వస్తుంది, ఇదేమో ఏ ప్లస్ బి హోల్ బార్. కానీ ఇక్కడ 1 ఇన్పుట్టే తీసుకోవాలి కాబట్టి ఆ 2 ఇన్పుట్స్ని కలిపేసి షార్ట్ చేసి మనం సేమ్ ఇన్పుట్ అప్లై చేస్తాం. 2 ఇన్పుట్స్ ఆర్ టైడ్ టుగెదర్, మనం అప్లై ది ఓన్లీ 1 ఇన్పుట్ ఏ అనే ఇన్పుట్ని అప్లై చేస్తాం. కాబట్టి ఇక్కడ ఫైనల్ అవుట్పుట్లో y ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ హోల్ బార్. ఏ ప్లస్ ఏ ఈక్వల్స్ ఏ, ఆర్లా ఉంది కదా, ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ, కాబట్టి మనకి ఏ ప్లస్ ఏ హోల్ బార్ ఈక్వల్స్ ఏ బార్. కాబట్టి ఇన్పుట్లో ఏ ఇస్తుంటే అవుట్పుట్లో ఏ బార్ వస్తుంది, కాబట్టి దిస్ ఈజ్ ది నాట్ గేట్. నెక్స్ట్ ఆర్ గేట్ బై యూజింగ్ నార్ గేట్. ఏ ఆర్ గేట్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ కనెక్టింగ్ 2 నార్ గేట్స్. ఆర్ గేట్ని మనం డెవలప్ చేయాలి అంటే, రియలైజ్ చేయాలి అంటే మనం 2 నార్ గేట్స్ని యూజ్ చేయాలి. ఫస్ట్ నార్ గేట్లో ఏబి ఇన్పుట్స్ తీసుకున్నాము, అవుట్పుట్ ఏ ప్లస్ బి హోల్ బార్. దిస్ అవుట్పుట్ ఈజ్ కనెక్టెడ్ టు ది సెకండ్ నార్ గేట్. సెకండ్ నార్ గేట్లో 1 ఆఫ్ ది ఇన్పుట్గా తీసుకుంటాం. అంటే ఆ 2 ఇన్పుట్స్ టైట్ టుగెదర్ చేసి సేమ్ ఇన్పుట్టే ఇస్తున్నాం. అంటే ఇక్కడ మనకు 1 లైనే తీసుకున్నాం. అలా కాకుండా మీరు 2 ఇన్పుట్స్ ఇచ్చి రెండింటిని షార్ట్ చేసేసి ఓన్లీ 1 ఇన్పుట్ ఏంటది? ఏ ప్లస్ బి హోల్ బార్. దాన్ని ఇస్తే అలా అయినా తీసుకోవచ్చు, 1 లైన్ అయినా తీసుకోవచ్చు. పైన చూడండి, నాట్ గేట్లో 2 ఇన్పుట్స్ని టైట్ టుగెదర్ వేసి సిమిలర్లీ ఫర్ 1 లైన్ వేసాం. అలా మీరు 1 లైన్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే 2 ఇన్పుట్స్ తీసుకుని రెండింటిని షార్ట్ చేసేసేసి సేమ్ ఇన్పుట్ అయినా అప్లై చేయొచ్చు. ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ బార్ హోల్ బార్, మళ్ళీ బార్ అప్లై చేయాలి కదా నార్ గేట్కి, చేస్తే ఫైనల్గా బార్ క్యాన్సిల్ అయిపోతే ఏ ప్లస్ బి వస్తుంది. కాబట్టి ఆర్ గేట్ అంటే ఏ ప్లస్ బినే కదా, ఆర్ గేట్ని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఎండ్ గేట్ బై యూజింగ్ నార్ గేట్. ఏ ఎండ్ గేట్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ కనెక్టింగ్ 3 నార్ గేట్స్. ఇక్కడ ఎండ్ గేట్ రియలైజ్ చేయాలి అంటే మనం 3 నార్ గేట్స్ని యూజ్ చేయాలి. 3 నార్ గేట్స్ని యూజ్ చేయాలి. ఫస్ట్ నార్ గేట్లో సేమ్ 2 ఇన్పుట్స్ని టైట్ టుగెదర్ చేస్తే ఏ అని వస్తుంది. అక్కడ ఏ ప్లస్ ఏ హోల్ బార్ ఈక్వల్ టు ఏ బారు. సెకండ్ నార్ గేట్లో బి ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు బి బారు. ఆ రెండు అంటే ఫస్ట్ నార్ గేట్ అవుట్పుట్ ఈజ్ ఏ బార్, సెకండ్ నార్ గేట్ అవుట్పుట్ ఈజ్ బి బార్. దీస్ 2 అవుట్పుట్స్ ఆర్ కనెక్టెడ్ టు ది థర్డ్ నార్ గేట్. థర్డ్ నార్ గేట్గా అప్లై చేస్తే అప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. ఇది ఎలా ఉంది? డిమార్గన్స్ ఫస్ట్ లా. డిమార్గన్స్ ఫస్ట్ లా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ బార్. ఏ ప్లస్ బి హోల్ బార్ ఫార్ములా అప్లై చేస్తే ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏంటి? ఏ బార్ డాట్ బి బార్. కాబట్టి ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ పైన ఫార్ములా వేసాను చూడండి. y ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. ఇది సింప్లిఫై చేస్తే ఏ డబల్ బార్ డాట్ బి డబల్ బార్. అక్కడ డిమార్గన్స్ ఫస్ట్ లా యూజ్ చేశాను. ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్. ఏ ప్లేస్లో ఏ బారు, బి ప్లేస్లో బి బారు అప్లై చేయాలి. దాన్ని సింప్లిఫై చేస్తే ఏ డాట్ బి వస్తుంది. ఏ బార్ హోల్ బార్ ఈజ్ మీన్స్ ఏ, అలాగే డాట్ బి బార్ హోల్ బార్ ఈజ్ మీన్స్ బి. కాబట్టి ఫైనల్గా మనకి ఏ డాట్ బి వస్తుంది. ఏ డాట్ బి మీన్స్ ఎండ్ గేట్. ఇక్కడ మనకు డైరెక్ట్గా అవుట్పుట్లో మనకి ఏ డాట్ బి అని కనపడదు. దాన్ని మనము డిమార్గన్స్ సెకండ్ ఇక్కడ ఫస్ట్ లా యూజ్ చేస్తాము. ఇందాక నాండ్ గేట్స్లో అయితేనేమో డిమార్గన్స్ సెకండ్ లా యూజ్ చేసాం. ఆ లా యూజ్ చేసి సింప్లిఫై చేస్తే మనకు రావాల్సిన అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. సింప్లిఫై చేస్తాం. ఇక్కడ 3 నార్ గేట్స్ డయాగ్రామ్ మీకు అంత క్లారిటీగా కనపడతలేదు చూడండి. ఫస్ట్ది నార్ గేట్, ఇవన్నీ 3 నార్ గేట్స్. 3 నార్ గేట్స్కి
ఆ ఇన్పుట్స్ 2 లైన్లు గీసి టైట్ చేసి ఓన్లీ 1 ఇన్పుట్టే ఇస్తాం కాబట్టి అప్పుడు ఏ ప్లస్ ఏ హోల్ బార్ అవుతుంది. సేమ్ అలాగే సెకండ్ గేట్కి బి అనే ఇన్పుట్ ఇస్తున్నాం. అక్కడ 2 ఇన్పుట్స్ బి ప్లస్ బి ఈక్వల్ టు బి బార్. దీస్ 2 అవుట్పుట్స్ ఆర్ కనెక్టెడ్ టు ది థర్డ్ నార్ గేట్. అప్పుడు ఫైనల్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ ఈక్వల్ టు, మీకు దాన్ని సింప్లిఫై చేస్తే డి మార్గన్స్ ఫస్ట్ లా యూజ్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఏ డాట్ బి అని వస్తుంది మీకు. ఫస్ట్ ఏమో నాండ్ గేట్ యూజ్ చేస్తాం, ఓన్లీ ఇందులోనేమో నార్ గేట్సే యూజ్ చేస్తాం. ఓన్లీ నార్ గేటే యూజ్ చేసి మనకు కావాల్సిన బేసిక్ గేట్స్ ఏమేంటి, ఎండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్ని మనం రియలైజ్ చేస్తాం. ఇలా రియలైజ్ చేస్తాం కాబట్టి దీస్ 2 గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్ ఆర్ యూనివర్సల్ బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. నెక్స్ట్ బబుల్ గేట్స్. మీకు ఆల్రెడీ బబుల్డ్ గేట్స్ అంటే చెప్పాను. బబుల్డ్ గేట్స్ అంటే మీకు డి మార్గన్స్ థియరమ్స్లో ఈక్వలెంట్ డయాగ్రామ్స్ వేసినప్పుడు చెప్పాను కదా. ఫస్ట్ గేటు చూడండి, బబుల్డ్ గేట్ అంటే ఎండ్ గేట్కి ముందు బబుల్స్ పెడతాం. బబుల్ మీన్స్ ఇన్వర్టర్ కాబట్టి ఏ అనే దానికి బబుల్ ఇస్తే ఏ బార్ అవుతుంది, బి అనే ఇన్పుట్కి బబుల్ ఇస్తే బి బార్ అవుతుంది. అది ఎండ్ కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ అంటున్నాం. ఏ బార్ డాట్ బి బార్ అనేది బబుల్ ఎండ్ ఈజ్ ఈక్వలెంట్ టు నార్ గేట్ అని చెప్పాను కదా మీకు డి మార్గన్స్ లాస్లో. ఫస్ట్ లా ఏంటి, ఏ ప్లస్ బి హోల్ బార్. ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ అంటున్నాం. అంటే నార్ గేట్ ఈజ్ ఈక్వలెంట్ టు బబుల్డ్ ఎండ్. అలాగే బబుల్డ్ ఆర్ గేట్ సెకండ్ వన్, ఏ బారు ఏకి బబుల్ పెడితే ఏ బారు, బికి బబుల్ పెడితే ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్పుట్లో ముందు బబుల్స్ పెడితే అవి బార్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఆర్ గేట్ కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్. ఇక్కడ ఏ డాట్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అంటున్నాం. ఏ డాట్ బి హోల్ బార్ ఈక్వల్ టు నాండ్ గేట్. నాండ్ గేట్ ఈజ్ ఈక్వలెంట్ టు బబుల్డ్ ఆర్ గేట్. దిస్ ఈజ్ ది డి మార్గన్స్ సెకండ్ లా. డి మార్గన్స్ ఫస్ట్ లానేమో ఫస్ట్ది ఏ ప్లస్ బి హోల్ బార్, సెకండ్దేమో డి మార్గన్స్ సెకండ్ లా. ఉన్న బబుల్డ్ గేట్స్ అంటే మీకు తెలియటం కోసం ఇది వేసాను. అంటే మీకు డి మార్గన్స్ లాస్లో మనం డిస్కస్ చేసాం. నార్ గేట్ ఈజ్ ఈక్వలెంట్ టు బబుల్డ్ ఎండ్ అని, నాండ్ గేట్ ఈజ్ ఈక్వలెంట్ టు బబుల్డ్ ఆర్ అని చెప్తాం. అంటే ప్లస్ వస్తే డాట్ వస్తుంది, డాట్ వస్తే ప్లస్. చూడండి ఫార్ములాలో ఏ ప్లస్ బి వచ్చింది అవుట్పుట్లో ఏ డాట్. అలాగే ఇక్కడ ఏ డాట్ బి వస్తే ఇన్పుట్లో అవుట్పుట్లో ఏ బార్ ప్లస్ బి బార్. అంటే నార్ వచ్చినప్పుడు బబుల్ ఎండ్ అంటాం, నాండ్ వచ్చినప్పుడు బబుల్ ఆర్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇది జస్ట్ మీకు బబుల్ గేట్స్ తెలియటం కోసం చెప్పాము. ఇది ఆల్రెడీ మీకు డి మార్గన్స్ లాస్లో ఇక్కడ డిస్కస్ చేశాం కాబట్టి వాటి గురించి క్లారిటీగా ఇక్కడ మీకు డయాగ్రామ్స్ వేసి చూపించాను. నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పుకుంది ఓన్లీ యూనివర్సల్ గేట్స్. ఇది ఇంపార్టెంట్. యూనివర్సల్ గేట్స్ ఆర్ యూనివర్సల్ బిల్డింగ్ బ్లాక్స్ అని ఎందుకంటామంటే ఆ గేట్స్ని యూజ్ చేసుకుని మనం రిమైనింగ్ మనకున్న బేసిక్ లాజిక్ గేట్స్ని మనం రియలైజ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాండ్ గేట్ తీసుకుని ఎండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు ఎలా సాల్వ్ చేసాము. నెక్స్ట్ సెకండ్ మెథడ్ నార్ గేట్ తీసుకుని ఎండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్ని ఎలా రియలైజ్ చేసామనేది మనం నేర్చుకున్నాం. అంటే నాట్ గేట్ రావాలంటే ఎప్పుడైనా ఒక గేటే తీసుకుంటాం, ఏదో నాండ్ అయినా నార్ అయినా. అలా కాకుండా మీరు ఫస్ట్ నాట్ గేట్ అంటే ఏదైనా సరే ఏదో నాండ్ అయినా నార్ అయినా ఓన్లీ 1 గేటే తీసుకుంటాం. ఇక్కడ ఎండ్ గేట్ రావాలంటే మనకి ఎండ్ అంటే ఏ డాట్ బి రావాలి. ఏ డాట్ బి రావాలి అంటే మనం ఏం తీసుకోవాలి, 2 నాండ్ గేట్స్ తీసుకోవాలని మీరు అర్థం చేసుకోవాలి. ఫస్టే మీరు అలా ఎజ్యూమ్ చేసుకోవాలి. 2 ఏ డాట్ బి రావాలి అంటే ఫస్ట్ ఒక నాండ్ గేట్ తీసుకుందాం, అప్పుడు ఏ డాట్ బి హోల్ బార్ వస్తుంది. మళ్ళీ పైన బార్ పోవాలి అంటే మళ్ళీ ఇంకో నాండ్ గేట్ని అప్లై చేయాలి, అప్పుడు ఏ డాట్ బి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ది ఇక్కడ మనకి ఏ ప్లస్ బి రావాలి. ఆర్ గేట్ అవుట్పుట్ అంటే ఏ ప్లస్ బి రావాలి. అవుట్పుట్లో ఏ ప్లస్ బి రావాలంటే ఇక్కడ 3 నాండ్ గేట్స్ తీసుకోవాలని యూజ్ చేసుకోండి. ఇక్కడ ఆర్ గేట్కి ఏమో 3 నాండ్ గేట్స్, అలాగే అక్కడ ఎండ్ గేట్కి ఏమో నార్లో చూడండి ఇక్కడ ఎండ్ గేట్కి ఏమో 3 నార్ గేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 నాండ్ గేట్స్. ఇది అర్థమైంది కదా. ఫస్ట్ గేట్ ఏ బారు, సెకండ్ గేట్ బి బారు.
దీస్ టూ అవుట్పుట్స్ ఏ బార్ బి బార్ మళ్ళీ థర్డ్ నాండ్ గేట్కి అప్లై చేస్తే ఏ బార్ డాట్ బి బార్ హోల్ బార్. ఇది ఇందులో మనం ఈ ఫార్ములాని ఈ అవుట్పుట్ సింప్లిఫై చేయాలి. ఇది ఎలా ఉంది, ఏ డాట్ బి హోల్ బార్ డిమార్గన్స్ సెకండ్ లా ఇక్కడ అప్లై చేయాలి. అప్లై చేస్తే మీకు ఫైనల్ అవుట్పుట్, పైన ఫార్ములా వేసాను, ఫైనల్ అవుట్పుట్ అలా చేంజ్ అయ్యి మీకు ఏ ప్లస్ బి వస్తుంది. నెక్స్ట్ అలాగే నార్ గేట్. నాట్ గేట్ ఈజీనే. ఇక్కడ ఆర్ గేట్ కూడా 2 నార్ గేట్స్ అప్లై చేసాం. ఫస్ట్ ఏ ప్లస్ బి బార్ వచ్చింది, కానీ మనకు రావాల్సింది ఏ ప్లస్ బి కాబట్టి మళ్ళీ డబల్ బార్ రావాలి అంటే మళ్ళీ మనం ఇన్వర్టర్ నెక్స్ట్ నార్ గేట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ గేట్ రావాలి అంటే 3 నార్ గేట్స్ యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ నార్ గేట్ అవుట్పుట్ ఏమో ఏ బారు, సెకండ్ నార్ గేట్ అవుట్పుట్ ఏమో బి బారు. ఫస్ట్ నార్ గేట్కి 2 ఇన్పుట్స్ కాబట్టి 2 సేమ్ తీసుకుంటాం. 2 ఇన్పుట్లు తీసుకుని 2 కలిపేసి ఒకే ఒక ఇన్పుట్ ఏ అని తీసుకుంటాం. సెకండ్ గేట్కి బి అని తీసుకుంటాం. అప్పుడు ఫైనల్ అవుట్పుట్స్ ఏ బారు బి బారు. దీస్ 2 అవుట్పుట్స్ ఆర్ కనెక్టెడ్ టు ది థర్డ్ నార్ గేట్. ఫైనల్ అవుట్పుట్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. ఇక్కడ డిమార్గన్స్ ఫస్ట్ లా యూజ్ చేయాలి, ఏ ప్లస్ బి హోల్ బార్ అని. ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏ బార్ డాట్ బి బార్. అక్కడ ఏ ప్లేస్లో ఏ బార్ పెడతాం, బి ప్లేస్లో బి బార్. ఇక్కడ ఫార్ములా వేసాను చూడండి. అప్పుడు ఫైనల్గా మీకు ఏ డాట్ బి అని వస్తుంది. అలా మీరు డిమార్గన్స్ లాస్ యూజ్ చేస్తే ఇవి సింప్లిఫై చేసుకుని మీకు ఫైనల్ అవుట్పుట్ క్రియేట్ అవుతుంది. దీంతో మనకి యూనివర్సల్ గేట్స్ కంప్లీట్ అయినాయి. సేమ్ రెఫరెన్స్ బుక్స్ ఇవే బుక్స్. ఈ రెఫరెన్స్ బుక్స్ సేమ్ అవేను. మీకు ఈ బబుల్డ్ గేట్స్ ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూడండి. మీరు డయాగ్రామ్స్ వేసుకుని సాల్వ్ చేసుకుని చూడండి అమ్మా. మీకు డైరెక్ట్గా మీకు ఈ ఫార్ములాస్ అప్లై చేస్తే మీకు ఫైనల్ అవుట్పుట్స్ వస్తాయి. ఇది మీరు జాగ్రత్తగా మీరు డయాగ్రామ్స్ వేసుకుని చూడాలి. అలా చూస్తుంటే అర్థం కాదు. మీరు రన్నింగ్ నోట్స్లో ఒక్కో గేటు తీసుకుని దాన్ని ఎలా రాయాలి ఏంటని మీరు చూడండి. డయాగ్రామ్స్ లైట్గా కనపడుతున్నాయి చూడండి. మీకు అర్థం కాకపోతే చెప్పండి, గ్రూప్లో మరలా పీడిఎఫ్ పెడతాను.